మన తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా హనుమకొండ ప్రదేశానికి చెందిన 11వ శతాబ్దం నాటి కాకతీయ వంశస్థుల యొక్క మొదటి రుద్రము దేవుడు ప్రతాపరుద్రుడు అనే రాజు చేత నిర్మించబడిన 11వ శతాబ్దం నాటి అతి పురాతన రాతి దేవస్థానం ఈ 1000 స్తంభాల గుడి. 1163 కాలానికి చెందిన ఈ పురాతన దేవాలయాన్ని త్రికుటాలయం లేదా రుద్రేశ్వర ఆలయం అని కూడా అంటారు. త్రికుటాలయం అంటే ముగ్గురు దేవుళ్ళు కలిసి ఒకే దేవస్థానంలో కొలువుతూనే ఉండడం. శ్రీ మహావిష్ణువు, సూర్యభగవానుడు, పరమశివుడు కలిసి పూజలు అందుకుంటున్న ఈ ప్రదేశాన్ని త్రికుటాలయం అని అంటారు. 14వ శతాబ్దం నాటి ముస్లిం రాజు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ దేశంపై దండయాత్రలో భాగంగా ఈ దేవస్థానాన్ని ధ్వంసం చేయగా శ్రీ మహావిష్ణువు, సూర్య భగవానులతో పాటు నందేశ్వరుడు విగ్రహాలు, అనేక కళాఖండాలు ధ్వంసమయ్యాయి. కాలక్రమేణా ఈ క్షేత్రం శిథిలావస్థలో చేరింది. ఆ తర్వాత నుంచి ఇక్కడ పరమశివుడికి అత్యంత పూజలు జరపడం ద్వారా అప్పటి నుంచి ఈ దేవస్థానాన్ని శ్రీ రుద్రేశ్వరుని ఆలయంగా పిలవడం జరిగింది. ఈ క్షేత్రంలో నిజంగా 1000 స్తంభాలు ఉంటాయంటే లెక్కించడం చాలా కష్టం. ఎందుకంటే అప్పటి ఆర్కిటెక్చర్లు ఈ స్తంభ నిర్మాణంలో 2 వేర్వేరు బండల్ని తీసుకొని వాటిని ఒకే స్తంభంలో నిలబెట్టారు. కానీ ఈ స్తంభాల మధ్య చిన్న గ్యాప్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ స్తంభాలపైన నాణ్యంతో కానీ ఏదైనా లోహంతో కానీ రాపిడి జరిపినప్పుడు సప్తస్వరాలు వినిపించడం జరుగుతూ ఉంటుంది. మనం లెక్కించగలిగిన స్తంభాలు 500 మాత్రమే ఉంటాయి. మిగతా స్తంభాలు ఆ గర్భగుడి నిర్మాణంలోని గోడల్లో కలిసిపోయి కొన్ని లెక్కించగలిగినవి, కొన్ని లెక్కించలేనివి కనిపిస్తూ ఉంటాయి. నక్షత్ర ఆకారంలో ఉన్న ఈ గుడి యొక్క 3 ప్రధాన భాగాలు గర్భగుడి, నందీశ్వరి పీఠం, నృత్య మండపం. నల్ల బెసాల్ట్ రాయితో చెక్కబడిన పెద్ద ఏకశిల నంది శిల్పం ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇది అక్కడ ప్రత్యేకత. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.